ఇంకొక అంశం మీద సంక్షిప్తంగా మాట్లాడండి రామ్నాథ్ గారు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను పంపండి మహోప్రభు అని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నా కూడా పట్టించుకోవట్లేదంట. ఇంకోవైపు ఏమో మోడీ గారిని చంద్రబాబు ఎన్డీఏ చైర్మన్ అడిగితే ఇవ్వని పొమ్మన్నారంట. అసలు ఏం జరుగుతుంది? ఓ పక్కేమో రెడ్ బుక్ పేరుతో చాలామంది ఆఫీసర్లను పక్కన పెట్టారు, ఇంకో పక్కేమో అధికారులను అడుగుతున్నారంట. ఇటువంటి వాటిని మీరు ఎట్లా తీసుకుంటారు? అంటే ఇప్పుడు వాళ్ళకి అనుకూలమైన అధికారులను డిప్యూటేషన్ మీద తెచ్చుకోవడానికి ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా? అందుకు కేంద్రం నుండి సరైన సహకారం రాలేదన్న అనుమానం ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఐఏఎస్ని ఐపీఎస్ని పూర్తిగా పక్కన పెట్టి, కొందరు సస్పెండ్ చేసి, కొందరు లూప్ లో పెట్టి మాకు అధికారులు లేరు అంటున్నారంటే మాకు ఇష్టమైన అధికారులు ఇక్కడ లేరు, మీరు డిప్యూటేషన్ మీద పంపించండి అని మనం కోరుతున్నారా? ఒకటి. కొమ్మనేని గారు నిన్న దేవేగౌడ గారు మాజీ ప్రధాని రాజ్యసభ వేదికగా చెప్పిన మాట ఏంటి? దాన్ని ధృవీకరించేందుకు కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకుండా తెలుగుదేశం పార్టీ మీద, జేడీయూ మీద ఆధారపడి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని తెలియగానే ఇక్కడ మీడియా సంస్థలు మొత్తం చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కన్వీనర్ గా నియమించబోతున్నారు, నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి ఆరా తీశారు మీకు ఇష్టమేనా అని. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవము, దేశవ్యాప్తంగా పరిచయాలు ఉన్న వ్యక్తి ఉంటే ఎన్డీఏ కూటమికి మరిన్ని పక్షాలను తీసుకురావడానికి ఉపయోగపడతారన్న ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు ఈ ప్లాన్ చేశారు అని చెప్పారు. అక్కడికి ఆపారు. ఆ తర్వాత ఈసారి ఏకంగా 5 మంత్రి పదవులు, స్పీకర్ పదవి కూడా తెలుగుదేశం పార్టీ అడుగుతోంది అని చెప్పారు. ఆ తర్వాత ఏమైంది? ఒక కేబినెట్ పదవి, ఒక సహాయ మంత్రితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. స్పీకర్ లేదు, డిప్యూటీ స్పీకర్ లేదు. అంటే ఆ రోజు ట్రై చేశారు బాగా గట్టిగా, కానీ ప్రయత్నాలు జరగలేదు. అప్పుడు ఏం చెప్పారు? అవును, ఎన్డీఏ కన్వీనర్ గా ఉండాల్సిందిగా కోరారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, మా రాష్ట్రం కింద పడిపోయింది, దాన్ని పైకి లేపడమే నా తక్షణ కర్తవ్యం, కాబట్టి నేను కేంద్రానికి రాలేను, ఎన్డీఏ కన్వీనర్ గా ఇంకో బాధ్యత తీసుకోలేనని సర్ది చెప్పారు. సున్నితంగా తిరస్కరించారని చెప్పి ఇదే మీడియాలో రాసుకున్నారు. మరి మంత్రి పదవులు 5 నుండి ఎందుకు పడిపోయారు 2 కన్నప్పుడు? మనకి ఇప్పుడు కావాల్సింది మంత్రి పదవులు కాదు, మనకి కావాల్సింది నిధులు. కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవుల్ని కూడా త్యాగం చేశారు అని ఆ రోజు మాట్లాడారు. ఈ రోజు దేవేగౌడ గారు చెప్పారు. ఏమని వచ్చారు? ఎన్డీఏకి సంబంధించి చైర్మన్ కానీ వైస్ చైర్మన్ పదవి కానీ ఇమ్మని అడిగారు. ఆ సందర్భం కూడా ఏంటి? గతంలో యూపీఏలో ప్రధానమంత్రే కాదు, ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు ప్యారలల్ గా చైర్పర్సన్ అంటే సోనియా గాంధీ చైర్పర్సన్ గా ఉండి ఒక పవర్ సెంటర్ ని నడిపారు. నరేంద్ర మోడీ గారు అలాంటి పవర్ సెంటర్లను ఎంటర్టైన్ చేయడం లేదు. ఆయన నిక్కచ్చిగా ప్రభుత్వంలో ఏం చేయాలో ఆయనకు స్పష్టత ఉంది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఇలా నాకు ఎన్డీఏకి సంబంధించి చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఇవ్వండి అని అడిగినప్పుడు నిర్బంధంగా తిరస్కరించేశారు అని చెప్పారు. ఆ తర్వాత నడ్డా గారు లేచి లేదు లేదు ఇలాంటి చర్చ జరగలేదు అన్నారు. కానీ ఆయన ఎందుకని ఉంటారు నడ్డా గారు అంటే, అవును మాజీ ప్రధాని చెప్పిన తర్వాత దాన్ని మనం ఏదో ఒకటి ఆన్సర్ ఇవ్వకపోతే ప్రజల్లోనికి వెళ్ళిపోతుంది. అప్పుడు చూసారా బీజేపీలో టీడీపీ మధ్య లుకలుకలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు ఆ పదవి అడిగారంట, నరేంద్ర మోడీ గారు ఇవ్వలేదు, అంటే వీళ్ళ మధ్య లుకలుకలు ఉన్నాయి, సంబంధాలు సరిగా లేవన్న ఒక ఇంప్రెషన్ వెళ్తుందని నడ్డా గారు ఖండించారే గాని నిజానికి దేవేగౌడ గారు చెప్పిన దానికి అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళే ప్రచారం చేశారు ఆ రోజు. సో ఇవన్నీ చూసినప్పుడు ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారిని లైట్ గా తీసుకున్నారు, మంత్రి పదవుల విషయంలో లైట్ తీసుకున్నారు, ఆ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ పదవి ఇమ్మన్నప్పుడు లైట్ తీసుకున్నారు. ఈ రైల్వే జోన్ కి సంబంధించి ప్రాణం లేని రైల్వే జోన్ ఇచ్చారు, కానీ ఏం మాట్లాడలేకున్నారు. పోలవరం 30,000 కోట్లు కుదించేసి 41.15 మీటర్లు అంటే అద్భుతమని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. కనీసం అధికారులను కూడా మాకు పంపించడం లేదని ఈనాడు ఆవేదన వ్యక్తం చేస్తోంది. అంటే దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి పలుకుబడి కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి దగ్గర ఏమాత్రం లేదు అన్నదైతే స్పష్టంగా నిర్ధారణ అవుతుంది. నిన్న అధికారులు చెప్పారంట చంద్రబాబు నాయుడు గారికి, సార్ కేంద్రం నుండి కూడా మనకి నిధులు రాలేదు సార్ అని. ఏ మంత్రి పదవులు అయితే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడానికి త్యాగం చేశామని చెప్పారో దాంట్లో కూడా ఏది గత ఏడాదితో పోలిస్తే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరి ఏడాదితో పోలిస్తే 3,324 కోట్ల రూపాయలు తక్కువ వచ్చేసారు మనకి అని చెప్పారంట. దాంతో పాటు ఆర్థిక సంఘం నిధులు కూడా రావడం లేదు సార్, గత ఏడాది 6,227 కోట్లు వస్తే ఈసారి 3,500 కోట్లు వచ్చాయంటే సరే చూద్దామని అన్నారంట. ఏమీ చేయలేక బడ్జెట్ లో కూడా ఏం పెట్టలేదు కదండి, ప్రత్యేకించి బడ్జెట్లో కూడా ఏపీ ప్రస్తావనే లేకుండా కేవలం ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉన్న పోలవరం ఇటు గురించి మాట్లాడారు తప్పితే అది కూడా డౌన్ సైజ్ చేస్తూ అయినా కూడా బడ్జెట్ బ్రహ్మాండం అని పొగడాల్సిన నిస్సహాయ పరిస్థితి చంద్రబాబు గారిది. అంటే మోడీ గారు అంటే భయపడుతున్నట్లే కదా. ఎంత పొగిడినా కూడా ఇంత ఆశ్చర్యం ఏంటంటే మనం ఎప్పుడు వినలా, ఆ స్థాయిలో పొగుడుతున్నాడు. అసలు నేను మోడీ గారిని నేను నేర్చుకుంటున్నాను అంటున్నాడు ఇప్పుడు. అప్పుడేమో మోడీ గారు ఎవరు, నాకంటే సీనియరా, నేనే సీనియర్ని, ఆయనకేం తెలుసు, అసలు అబద్ధాలు ఆడతాడు అన్నీ మాట్లాడిన ఆయన ఇప్పుడు ఇంతగా దిగజారిపోవాల్సిన భయం ఏంటి? అంటే ఎంతగా మోడీ గారిని ఎందుకు ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారో నన్ను నమ్మండి ఈసారి అని చెప్పాలనుకుంటున్నారు. కానీ
ఢిల్లీ వెళ్ళి కేజ్రీవాల్ గారి మీద వ్యతిరేకంగా ప్రచారం చేశారంటేనే చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆయన కుమారుడిని పంపించాల్సింది, కట్టసీగా బీజేపీ తరఫున ఉన్నారు కాబట్టి. అలా కాకుండా ఈయనే వెళ్ళి పాపం ఆయన 2019 అప్పుడు మోడీతో వీళ్ళు ఫైట్ చేస్తా అంటే చంద్రబాబు గారిని నమ్మి మమతా బెనర్జీ ఆయన ఇద్దరు మోడీతో సై అంటే సై అని వచ్చి ఈయనతో చేరితే ఈయనేమో వాళ్ళ మళ్ళీ మోడీ దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళు మాత్రం ఈ రోజు అలా ఇబ్బంది పడుతున్నారు. కాదు మీరు ఇంకో పాయింట్ మిస్ అవ్వకూడదు. అంటే మీకు తెలిసిన విషయమే, టైం లాగా చెప్పలేదు. మోడీగా అప్పుడు కేజ్రీవాల్ చాలా విద్యావంతుడు, ఢిల్లీని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాడని ఈయనే చెప్పారు. ఇప్పుడు ఢిల్లీని నాశనం చేస్తున్నాడు కేజ్రీవాల్ అని ఇప్పుడు చెబుతున్నాడు. ఏది నమ్మాను? అంతే, చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా ఆ సమయానికి ఆ సందర్భానికి కరెక్ట్ అనుకుని రైట్.